హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. ఈరోజు మనం ఈ 3 ఐటమ్స్తో మన హెయిర్ని ఎలా గ్రో చేసుకోవచ్చో ఈజీ మెథడ్లో అయితే తెలుసుకుందాం. ఇంకా మనం ఎప్పుడు అవైలబుల్గా ఇంట్లో ఉండే ఈ వస్తువులు ఉంటే సరిపోతుంది. ఇవి ఏ షాప్లోనైనా మనకి అవైలబుల్గా దొరుకుతాయి, ఇంకా రీజనబుల్ ప్రైస్తోనే అనమాట. ఇది వచ్చేసి మనకి 1 మంత్, అట్లీస్ట్ 1 మంత్ అయితే మనకి స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు ఈ ఆయిల్ అయితే. ఇంకా ఇదైతే నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం ఈ కోకోనట్ దాంట్లో ఆముదం అయితే యూజ్ చేస్తున్నాము. నేను చూపించిన ఆ బాక్స్ ఉంది కదా, అదైతే 30 రూపీస్ ఉంటుందండి. దానికైతే ఆ డబ్బా ఎంత ఉంటుందో దానికి డబల్ అయితే కోకోనట్ ఆయిల్ అయితే నేను తీసుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం డైలీ కాకపోయినా సరే ఆముదం అయితే కొంచెం ఎక్కువ జిడ్డుగా ఉంటుందని చాలామంది రాసుకోకుండా ఉంటారు కదా, బట్ ఈ ప్రాసెస్ అయితే ఫాలో అయితే మనకి ఆ జిడ్డు అనేది కూడా తెలియదు, ఇంకా ఆముదం స్మెల్ కూడా రాదనమాట ఈ కోకోనట్ దాంట్లో ఇలాగా కలిపేసి ఉంచితే. ఇంకా ఇది ఎలా వాడాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేడి చేసుకోవడానికి ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి. ఎప్పుడు కూడా హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు గోరువెచ్చని ఆయిల్తోనైతే చేసుకుంటే చాలా బాగా యూస్ అవుతుంది మనకి. ఇలా చేయడం వల్ల మనకి చిగుర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా అయ్యి అంత త్వరగా ఊడిపోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది మనకి అంత ఎక్కువగా ఉండదు. సో ఈ టిప్ అయితే అందరూ కొంచెం ఒక వీక్కి 2 టైమ్స్ అయినా యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఈ గోరువెచ్చిన దాంట్లో మనం విటమిన్ సి క్యాప్సూల్స్ అయితే నేను సరిపడా ఆయిలే తీసుకున్నాను పాపకి నాకు. నేనైతే 2 క్యాప్సూల్సే వేసుకుంటున్నాను, అది సరిపోతుంది మనం తీసుకున్న ఆయిల్కి, అందుకని 2 వేసుకుంటున్నాను. ఇలా విటమిన్ సి ట్యాబ్లెట్స్ అవైలబుల్గా లేకపోతే ఆ ప్లేస్లో మెంతుల పౌడర్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే నల్ల జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని ఇలా ఆయిల్లో మరగబెట్టి రాసుకున్నా సరే చాలా మంచిది. ఇదేంటంటే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఈ హెయిర్ దగ్గర కుర్లు అనేవి మొదల దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉండి హెయిర్ ఫాల్ అవ్వకుండా మనకైతే హెల్ప్ చేస్తుంది. ఇంకా మా పాప హెయిర్ చూసారా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా ఒత్తుగా కూడా ఉంటుందన్నమాట. ఆల్రెడీ 3 టైమ్స్ అయితే తనకి తలనీలాలు చేయించాము గుడి దగ్గర, అయినా సరే తనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా వీక్కి 2 అయితే నేను ఇలాగా ఆయిల్ అది రాసి మసాజ్ చేస్తూ ఉంటాను. మనం ఎప్పుడు కూడా ఆయిల్ రాసినప్పుడు ఇలాగా గోరువెచ్చగా ఆయిల్ అయితే తలకి పట్టించి ఒక నైట్ అయినా కంపల్సరీగా ఉంచాలి. వాళ్ళు స్కూల్కి వెళ్తారు కాబట్టి హాలిడేస్ టైంలో అయినా సరే ఇలాగా ట్రై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మనకి హెయిర్ గ్రోత్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది. ఇంకా చుండ్రు కూడా చాలామందికి ఎక్కువగా ఉంటుంది కదా, మా పాపకు కూడా స్వెట్ ఎక్కువ తలకి పడుతుంది కాబట్టి నేనైతే ఇదైతే చాలా బాగా యూజ్ అయ్యింది. పిల్లలకైతే ఇది కంపల్సరీగా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ 3 కలిపి వాడడం వల్ల హెయిర్ అయితే మనకి న్యాచురల్ బ్లాక్ కలర్ని అయితే ఇస్తుందన్నమాట. ఈ 3 యూజెస్ అయితే ఉంటాయి ఈ 3 వాడడం వల్ల. ఇంకా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం కంపల్సరీగా మసాజ్ చేయాలన్నమాట, ఎందుకంటే మనం పైన రాస్తే ఆయిల్ అనేది లోనికి వెళ్ళదు. సో ఇలాగా పాయిల్లా చేసుకొని ఆయిల్ అయితే ప్రతి కుర్లకి ఆయిల్ అయితే ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. నేనైతే ఒక చేతితోనే రాస్తున్నాను కాబట్టి, అంటే ఫోన్తో వీడియో తీస్తున్నాను కదా, అందుకే 2 చేతులతో మసాజ్ చేయడం అవ్వట్లేదు. ఈ వీడియో కోసం అయితే ఎలా చేస్తున్నానో జస్ట్ చూపిస్తున్నాను అంతే. మామూలుగా అయితే నేను 2 చేతులతోనే మసాజ్ చేస్తాను. ఇలా ప్రతి వెంట్రుకు కూడా మనం ఇలాగా ఆయిల్ అంతా పట్టేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే పిల్లలకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచే మనం ఈ హెయిర్ టిప్స్ తీసుకోవడం వల్ల పిల్లలకి అయితే హెయిర్ గ్రోత్ అయితే పెద్ద అయినంత వరకు ఉంటుంది. లేదంటే చాలామందికి హెయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా, కొంచెం పెద్ద అయితే ఈ హెయిర్ గ్రోత్ అయితే ఉంచడం చాలా కష్టం. ఇప్పటి నుంచే మనం పిల్లలకి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల హెయిర్ ఫాల్ కాకుండా ఇలా ఒత్తుగా చాలా చూడడానికి కూడా చూసారా ఎంత ఒత్తుగా కనిపిస్తుందో ఆయిల్ రాసిన. ట్రై చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.